అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును శీలాలను తిమోతిను శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్దివారము దీవించుము, నడిపించుము, ప్రేమించుము. నీ దైవస్థితిని మాకు అందించుము, దైవ కార్యక్రమమును మాకు నేర్పించుము. దైవాశక్తితో బలపరుచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలం మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు నేర్చుకోవలసిన వారం. ఈ తెస్సలోనిక పత్రిక ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత కలిగిన పత్రిక. ఆనాటి కాలంలో తెస్సలోనికీయులు ఏ విధముగా దేవుని రాకడను గురించి విన్నారు, ఎవరు బోధించారు, ఏ స్థితిలో దేవుడు ఆ పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథములో దేవుడు రాయించిన 13వ పుస్తకముగా ఈ యొక్క తెస్సలోనిక పత్రిక మనకి తెలియగా తేటగా వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే గనక సువార్తలు 4 సువార్తలు కూడా క్రీస్తు యొక్క చరిత్రను తెలియచేస్తుంటే, అపోస్తలుల కార్యాలు పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క కార్యములను, సంఘ ప్రారంభ చరిత్రలను తెలియచేస్తుంటే, రోమపత్రిక మొదలుకొని తెస్సలోనిక పత్రిక వరకు కూడా ప్రభువు రాయించిన పత్రికలు సంఘ చరిత్ర పత్రికలు. ఈ సంఘ చరిత్ర పత్రికలు సంఘము ఎలాగ ప్రారంభమైంది మాత్రమే కాక, ప్రారంభములో శ్రమలు ఎలాగున్నవి, ప్రారంభంలో శ్రమలతో సంఘము ఎలాగ వృద్ధి చెందింది, సంఘం యొక్క కార్యక్రమాలను దేవుడు ఆ యొక్క క్లిష్ట పరిస్థితులు ఎలాగా దేవుని ఆత్మచేత నడిపింపబడిన బోధకుల ద్వారా నడిపింపబడింది అని ఈ పత్రిక ద్వారా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ఈ యొక్క రోమా పత్రిక మొదలుకొని మనం చెప్పుకుంటున్న తెస్సలోనిక పత్రిక వరకు కూడా సంఘ పత్రికలు అని అంటారు. తిమోతి పత్రిక మొదలుకొని ఫిలోమోను పత్రిక వరకు కూడా కాపరి పత్రికలు, లేదంటే గనక మరి వ్యక్తిగత పత్రికలు అని అంటారు. చరిత్రను బట్టి చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికను సార్వత్రిక పత్రిక అని అంటారు. ప్రకటన గ్రంథము అనగా హెబ్రీ పత్రిక మొదలుకొని యూదా పత్రిక వరకు కూడా సార్వత్రిక పత్రికలు అనేసి అంటారు. సువార్తలేమో క్రీస్తు చరిత్ర, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సంఘము యొక్క ప్రారంభ చరిత్ర, పత్రికలలోనేమో సంఘ పత్రికల చరిత్రలు, సంఘ చరిత్రను తెలిపే పత్రికలు, కాపరి పత్రికలు, సార్వత్రిక పత్రికలు అనేసి మనం ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క పత్రికల గురించి మనం తెలుసుకున్న వారమై ఉన్నాం. ఈ యొక్క దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా గమనిస్తే తెస్సలోనిక పత్రిక ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అంటే, ఈ తెస్సలోనిక అనున్నది ఒక ప్రాంతము. దేవుని యొక్క ఏర్పాటు కార్యక్రమంను బట్టి చూడగలిగితే గనక ఈ తెస్సలోనిక పత్రిక యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా, దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుని యొక్క కార్యక్రమం బట్టి దేవుడు రాయించిన పత్రిక. ఈ యొక్క పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలు కూడా దేవుని రాకడ గురించి, ప్రభు దినమును గురించి, ప్రభు ఉగ్రతను గురించి, సంఘము యొక్క ఆరోహణం గురించి రాయబడిన పత్రిక. ఈ 5 అధ్యాయాలు కలిగిన పత్రిక ఈ యొక్క తెస్సలోనిక పత్రిక.
వాక్యము ప్రకారము జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక ఈ తెస్సలోనిక అనునది రోమా ప్రభుత్వమునకు గుండె వంటిది. రోమా ప్రభుత్వమునకు 2 రాజధానులు ఉండే. ఒకటి ఫిలిప్పి అనే రాజధాని, రెండవది ఏంటనేసనంటే ఈ తెస్సలోనిక. ఈ తెస్సలోనిక వలస రాజ్యం అనగా వలస ప్రాంతం. ఎక్కడి నుండో వచ్చిన ప్రజలు రోమా ప్రభుత్వంలోనికి వచ్చి ఉన్నతముగా స్థిరపడి అక్కడ ఉన్న వారందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క పౌరసత్వాన్ని సంపాదించుకున్నవారు. అనగా వలస ప్రజలు ఆర్థికంగా స్థిరపడిన ప్రాంతము ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతము. ఈ తెస్సలోనిక ప్రాంతము రోమా ప్రభుత్వములో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతము ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతము. దేవుని యొక్క కార్యక్రమంను బట్టి, చరిత్రను బట్టి చూడగలిగితే గనక బహు విగ్రహారాధన కలిగిన ప్రాంతము. రెండవది, ప్రపంచములోనే ఒక పేరొందిన మరి నౌకాదళము కలిగిన ప్రాంతము ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతము. మంచి సారవంతమైన భూమి కలిగినది, ఆహ్లాదవంతమైన వాతావరణం కలిగిన ప్రాంతము ఈ తెస్సలోనిక ప్రాంతము. ఇక్కడ ప్రజలు ఉన్నతముగా ఉండటానికి ఇష్టపడుతూ విగ్రహారాధన సంబంధమైన కార్యములను ఘనముగా జరిగించుకోవడానికి సైతాను స్థానముగా కలిగిన ప్రాంతము ఈ తెస్సలోనిక ప్రాంతము. సైతాను లోకములో ఉన్న వారిని అందరినీ కూడా ఒక ఉన్నతమైన వర్గముగా ఏర్పరిచి లోకములో ఉన్న సొత్తును చూపిస్తూ నన్ను ఆరాధిస్తే గనక మీకు ఇటువంటి ప్రతిఫలాలు ఉంటాయని లోకములో సైతాను స్థానముగా ఉంచబడిన స్థలము ఈ తెస్సలోనిక ప్రాంతము. దేవుని యొక్క వాక్యక్రమమును బట్టిను అలాగుననే ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను బట్టి నువ్వు చూడగలిగితే గనక అసలు తెస్సలోనిక అన్న పేరు ఎందుకు వచ్చింది, తెస్సలోనిక ప్రాంతము యొక్క పరిస్థితులు ఏంటనిస్తానంటే, ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతము ఫిలిప్పు పట్టణానికి 85 కిలోమీటర్ల దూరం. అలాగున్న ఏథెన్స్ పట్టణానికి 165 కిలోమీటర్ల దూరం. ఎందుకు ఈ దూరాన్ని నేను తెలియచేస్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు గారు సువార్త దండయాత్రలు చేస్తారు. అది ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మనం వివరించుకుందాం. ఇంత బహు దూరము కలిగిన ప్రాంతాలలో అపోస్తలుడైన పౌలు గారు ఎంచుకున్న ప్రాంతము, దేవుని ఆత్మ నడిపించిన ప్రాంతము. అపోస్తలుడైన పౌలు గారిని ఈ యొక్క ప్రాంతము పేరేంటనిసరంటే తెస్సలోనిక. ఈ తెస్సలోనిక అసలు పేరేంటనిసరంటే తెర్మయి అనే పేరు. తెర్మయి అంటే వేడి నీటి ఊట అని అర్థం. 600 సంవత్సరాలు చరిత్ర కలిగిన పట్టణం. ఈ యొక్క పట్టణానికి తెస్సలోనిక అనే పేరు రాకముందు సలోనిక అనే పేరుండేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో మన చుట్టుపక్కల కూడా కొన్ని ప్రాంతాల పేరు మార్చినట్లుగా మనం చూడగలుగుతాం. హైదరాబాద్ని భాగ్యనగరం అనేసి ఇది వరకు పిలిచేవారని మనం విన్నాం. ఇప్పుడు హైదరాబాద్ అనేసి అని పిలుస్తారు. ఒకప్పుడు మద్రాసు, ఇప్పుడు చెన్నై. అలాగుననే ఈ సలోనిక అనే పేరు కలిగిన ఈ పట్టణము పేరు మార్చబడింది. ఎలాగనిసరంటే తెస్సలోనిక. ఎందుకు మార్చబడింది, ఎవరి చేత మార్చబడింది, అసలు మార్చబడటానికి ఈ యొక్క చరిత్రకు బైబిల్ గ్రంథానికి తేడా ఏమిటి, సంబంధం ఏమిటి అని మనం తెలుసుకోగలిగితే గనక దేవుని యొక్క వాక్య క్రమమును బట్టిను అలాగుననే చరిత్రను బట్టి మనం చూడగలిగితే గనక వాక్య ప్రకారమును చూడగలిగితే ఈ తెస్సలోనిక పట్టణము పేరొందిన పట్టణము. దీనికి ప్రస్తుతం ఉన్న పేరు గ్రీస్ దేశము. మాసిదోనియా అన్న పేరు మనకి అపోస్తలుడైన పౌలు గారి యొక్క చరిత్రలో ఎక్కువగా మనం వింటాం. ఈ మాసిదోనియా అనే ప్రాంతానికి 2 రాజధానులు. ఒకటి ఫిలిప్పు పట్టణము, రెండవది ఏంటంటే తెస్సలోనిక పట్టణము.
దేవుని యొక్క కార్యక్రమంను బట్టి మనం చూడగలిగితే కనుక అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత రాజ్యము 4 ముక్కలు అయ్యింది. 4 ముక్కలు అయినప్పుడు కసెండర్ అనే అలెగ్జాండర్ దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి ఈ పట్టణాన్ని ఆక్యుపై చేసుకొని అనగా ఆక్రమించి ఈ పట్టణానికి ఎవరు పేరు పెట్టాడంటే ఫిలిప్పు కుమార్తె యొక్క పేరు పెట్టాడు. ఈ ఫిలిప్పు ఎవరు అనగా అలెగ్జాండర్ తండ్రి. అనగా తెస్సలోనిక పత్రిక అని మనం చదువుకుంటున్నాం. తెస్సలోనిక అనగా వేడి నీటి ఓట అని అర్థం. తెస్సలోనిక అను పేరు ఎవరు పెట్టారు అనేసరంటే ఆనాటి కాలంలో సలోనిక అన్న పేరుని తీసివేసి కసెండర్ ఫిలిప్పు కుమార్తె అయిన లేదంటే కనుక అలెగ్జాండర్ యొక్క సహోదరి పేరే ఈ తెస్సలోనిక. ఈ ప్రాంతాన్ని సలోనిక అనే ప్రాంతాన్ని జయించి ఆ ప్రాంతానికి దేవుడు అయ్యక కసెండర్ పెట్టిన పేరు ఏ పేరు అనేసరంటే తెస్సలోనిక. ఈ తెస్సలోనిక సారవంతమైన భూమిగా ఉండేది. ఇది జనులందరికీ కూడా ఆశ్రమించే జీవనోపాధి కలిగిన ప్రాంతముగాను బహు విస్తారమైన వెచ్చలవిడి కలిగిన విలాసవంతమైన విగ్రహారాధన స్థలముగా కూడా చరిత్రను బట్టి మనం చూడగలుగుతాం. మాసిదోనియా ప్రాంతంలో మనకి ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశము ఎలాగైతే ఉన్నదో ఆనాటి కాలములో మరి ఉత్తర మాసిదోనియా దక్షిణ మాసిదోనియా అనేసి 2 రాజధానులు పెట్టారు. దక్షిణ మాసిదోనియా రాజధాని ఈ తెస్సలోనిక, ఉత్తర మాసిదోనియా రాజధాని ఏమో ఈ యొక్క ఫిలిప్పు పట్టణం. ఇక్కడ ఎక్కువగా ఎవరు ఉండేవారు అనేసనంటే యూదుల కంటే అన్యులు ఉండేవారు. దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళి బోధించినట్లుగా మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే వారు అంఫిపోలి అపుల్లోనియా పట్టణముల మీదను వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. చూడండి, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును బట్టి చూడగలిగితే గనక అపోస్తలుడైన పౌలు గారును అపోస్తలుడైన పౌలు గారితో పాటు ఈ యొక్క ఆయన శిష్యుడైనటువంటి తిమోతి గారును ఇద్దరు కలిసి ఈ యొక్క తెస్సలోనిక పట్టణానికి వెళ్ళారు. ఈ పట్టణానికి ఎక్కడికి వెళ్ళారనిసరంటే యూదుల యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి యూదుల సమాజ మందిరంలో 3 వారాలు బోధించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయ ప్రారంభంలో మనం చూడగలిగితే గనక తెస్సలోనిక పత్రిక ఎందుకు దేవుడు రాయించాడు, ఎవరి కోసం రాయించాడు, ఏ పరిస్థితుల్లో రాయించాడని మనం చూడగలిగితే గనక 17వ అధ్యాయం ప్రకారము అపోస్తలుడైన పౌలు గారు ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎక్కడ బోధించారనిసనంటే ఈ యొక్క సమాజపు మందిరంలో బోధించారు. సినగోగులు అన్నారు. ఈ యొక్క యూదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సినగోగులు ఉంటాయి. ఈ సినగోగుల్ని సమాజ మందిరాలు అనేసి మనం బైబిల్ గ్రంథంను బట్టి మాటను బట్టి మనం చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు బోధించారు మాసిదోనియా పట్టణంలో అనేసనంటే ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి మనం చూడగలిగితే గనక ఈ పట్టణానికి వచ్చి బోధించారు. ఎందుకు బోధించారనిసనంటే ఇక్కడ ఉన్నది రోమా ప్రభుత్వము పౌరసత్వము కలిగిన వారు. వీరు ఎవరంటే యూదుల కంటే ఎక్కువ అన్యము మతస్థులు కలిగిన వారు. అన్య మతస్థుల దగ్గరికి వచ్చి ఈ ప్రాంతములో వీరు అనగా అపోస్తలుడైన పౌలు గారును తిమోతి గారును బోధిస్తున్నప్పుడు వీరికి స్థానము ఇచ్చిన వారు ఎవరు అనగా 5వ వచనంలో చూస్తే యాసోను వీరికి
స్థానమిచ్చిన వాడు, గృహంలోనికి చేర్చుకున్నవాడు, ఈ ఏథెన్స్ యొక్క తెస్సలోనిక ప్రాంతములో అపోస్తలుడైన పౌలు గారిని ఈ యాసోను గారు ఏం చేశారంటే దగ్గరకు చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి బోధించటానికి, ఉండటానికి, అక్కడ కావలసినవి సమకూర్చడానికి దేవుడు ఎంచుకున్న పాత్రగా ఈ యాసోను గారిని మనం చూస్తాం. కానీ ఈ యొక్క భాగములో మొదటి నుంచి చూడగలిగితే గనక సౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడ్డ, మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖంలో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చూడండి, 3 విశ్రాంతి దినాలు దేవుని యొక్క కృపను బట్టి 3 వారములు, 3 విశ్రాంతి దినాలు పౌలు గారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతంలోనికి వెళ్ళి లేఖనాలను ఎత్తి చూపిస్తూ మృతుల్లో నుండి లేచింది యేసుక్రీస్తు ప్రభువే, మనం లేఖనాల్లో చూస్తున్నటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువే, మన యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని బట్టి మనం చూడగలిగితే గనక మనం నమ్ముతున్నది ఈ యొక్క మెస్సయ్యే అని, యేసుక్రీస్తు ప్రభువే అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పడం అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోగలగాలి అంటే బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథంలో కూడా రహాబు అనే స్త్రీ వేగుల వారిని ఎలాగైతే చేర్చుకొని దేవుని యొక్క కార్యమును రుజువుపరిచిందో, యాసోను గారు కూడా ఈ యొక్క విగ్రహ ప్రాంతము కలిగిన ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతములో దేవుని యొక్క కార్యక్రమమునకు సాధనముగా ఉంటూ అపోస్తలుడైన పౌలు గారికి, తిమోతి గారికి సహకరించినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏంటనిస్తారంటే, మీరు లేఖనాలలో వెతుకుతున్నది యేసుక్రీస్తు ప్రభువునే, మీరు వెతుకుతున్న మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువే, ఆయన మాత్రమే మన పాపాల గురించి మరణించి మరలా తిరిగి లేచి మన కోసము తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అని చెబితే 3 వారములు పాత నిబంధన గ్రంథములో ఉన్న ఆ యొక్క వాటిని తీసుకొని వివరిస్తూ వారికి నచ్చ చెప్పడం ప్రారంభిస్తే గనక ఆ యొక్క వాక్యమును బట్టి మనం చూస్తే గనక 5వ వచనంలో చూస్తే, యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసెను. చూడండి, 17వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే గనక యూదులు బోధిస్తుంది, యూదులకి అన్యులకు, యూదులకు విగ్రహారాధకులకు, యూదులతో పాటు అనేకమైన మరి వివిధ విశ్వాసాలు కలిగిన వారు అక్కడ ఉన్నారు. వారి దగ్గరకు వచ్చి అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తుండేటప్పుడు మత్సరపడి చూపులో అసూయ కలిగి ఉండటం, చూపులో చెడును కలిగి ఉండటం, కపటముగా బ్రతకటం, మంచిని జరగకుండా చేయటం, మంచిని చేర్చకుండా ఉండటం ఏంటంటే మత్సరపడటం. మత్సరపడి యూదులైన వారు పని పాటలు లేని కొందరు, తిరుగులాడుచు ఉండే కొందరు దుష్టులను వెంట పెట్టుకొని యూదులు ఎవరి మీదకి వెళ్ళారంటే యాసోను ఇంటి మీదకి వెళ్ళారు. అప్పటికే యాసోను గారు అపోస్తలుడైన పౌలు గారిని, అలాగునే అపోస్తలుడైన పౌలు గారి యొక్క శిష్యుడైనటువంటి తిమోతి గారిని ఆ యొక్క ఇంటి ప్రాంతము నుంచి తప్పించినట్లుగా మనం చూడగలుగుతాం క్రింది భాగంలో. ఇందుకీ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే,
ఈనాటి కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెబుతుండేటప్పుడు, లేఖనాల ప్రకారము తెలియజేస్తుండేటప్పుడు, ఆనాటి కాలంలో యూదులు ఎలాగైతే దేవుని యొక్క మాటను తృణీకరించారో, తిరస్కరించారో, లేకుండా చేయాలనేసి, కొట్టాలని, హింసించాలని, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక రోమా ప్రభుత్వపు స్వాధీనంలో ఉన్న యూదులు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అలాగే ఈనాటి కాలంలో కూడా దేవుణ్ణి కాదన్నవారు, దేవుడు వద్దన్నవారు లోక సంబంధమైన సంబంధాలతో, లోక సంబంధమైన ప్రయాసాలతో, లోక సంబంధమైన వ్యామోహాలతో, లోక సంబంధమైన ప్రయత్నాలతో దేవుని కాదని లోకముతో ఏకమైన వారు. అటువంటి పరిస్థితులు ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యూదులే, ఏ యూదుల కొరకైతే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే మరణించాడో ఆ ప్రాంతపు ప్రజలే యేసుక్రీస్తు ప్రభు మరణించింది మెస్సే కాదని బోధిస్తున్న అపోస్తలుడైన పౌలు గారిని మరి తృణీకరించడం, తిరస్కరించడం, కొట్టడం, హింసించడానికి ప్రయత్నం చేయడం మనం చూడగలుగుతాం. ఈనాటి కాలంలో కూడా దేవుని కోసం చెబుతుండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన దేశపు వాడు కాదు, యేసుక్రీస్తు ప్రభు వాడు మన జాతి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు పుట్టి కొద్ది కాలం అయ్యింది, కానీ మనం విశ్వసిస్తున్న, మనం నమ్ముతున్నవి కొన్ని ఎప్పటి నుంచో ఉన్నవి అని లెక్కలో లేని జ్ఞానముతో లెక్కలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నికలోనికి లేకుండా చేసుకుంటున్నారు, విలువ తక్కువగా మాట్లాడుతున్నారు. ఆనాటి కాలంలో యూదులు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువుని కాదన్నారో, ఒప్పుకోలేదో, దేవుని మాటను ప్రకటిస్తుండేటప్పుడు ఈ తెస్సలోనిక ప్రాంతంలో దేవుని బోరను ఊదటానికి, దేవుని యొక్క రాకడను తెలియచేయటానికి, దేవుని యొక్క రాకడ సంబంధమైన దైవ కార్యక్రమాలను రుజువుపరుస్తున్న అపోస్తలుడైన పౌలు గారిని, అపోస్తలు పౌలు గారి యొక్క బోధిస్తున్న దేవుణ్ణి, అపోస్తలు పౌలు గారి యొక్క బోధలను ఖండిస్తున్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, విశ్వసించని విశ్వాసం ఎప్పుడూ కూడా ద్వేషాలనే రేపుతాది. కానీ బైబిల్ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు అనేది హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు వైపు. విశ్వాసం అంటేనే యేసుక్రీస్తు ప్రభు. అటువంటి విశ్వాస సహితమైన స్థితిని కాదంటున్న ప్రజలు ఎవరు అనగా ఈ యొక్క తెస్సలోనిక ప్రజలు. విశ్వాసం అంటే తెలీదు, విశ్వాసమునకు కర్తగు దేవుని బోధిస్తున్న, దేవుడి యొక్క కార్యమును ధృవీకరిస్తున్న వారు తెస్సలోనికలు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారం చూడగలిగితే గనక ఒక మాట కనబడుతుంది. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. చూడండి, ఈ పత్రిక ఎవరి కోసం దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించాడనిస్తనంటే, తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ద్వారా దేవుడు రాయించి ఎవరి ద్వారా పంపించారనిస్తనంటే, తిమోతి గారి ద్వారా పంపించారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తనంటే, ఈ పట్టణంలో అన్యదేవత పేరు జూపిటర్. జూపిటర్ అనే దేవతను ఎక్కువగా వీళ్ళు పూజించేవారు, ఎక్కువగా వీరు ఆరాధించేవారు. ఈ జూపిటర్ దేవత బట్టి వీరు ఆర్థిక స్తోమతలను సంపాదించుకున్న వారు, ఆర్థికంగా రాబడులను ఆశిస్తూ లోకంలో బ్రతుకుతున్న వారు యూదులైనప్పటికీ కూడా దేవుని జనాంగముగా కాక
ప్రభుత్వపు జనాంగముగా రోమా ప్రభుత్వానికి దాసులుగా ఉంటున్న వారు ఆనాటి కాలంలో ఉన్నప్పుడు దేవుడు పంపించిన ఈ యొక్క నాయకుడు ఎవరు అనగా అపోస్తలుడైన పౌలు గారు. రాకడ బోధ నచ్చలేదు వీరికి, మనుషులను సంతోషపెట్టే నచ్చే బోధ కావాలని వీరు కోరుకున్నారు. కాబట్టి అన్య సమానమైన స్థితిలో వీరు ఉంటుండేటప్పుడు దేవుడు వీరి దగ్గరికి పంపించిన వ్యక్తి ఎవరు అనగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పట్టణానికి వెళ్ళి బోధిస్తున్న మాటలు జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ప్రతి అధ్యాయములోనూ కూడా అనగా తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1:9, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, 3వ అధ్యాయము 12, 13లో, 4వ అధ్యాయము 17 నుంచి 18 వరకు, 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ప్రతి అధ్యాయంలోనూ కూడా దేవుని రాకడను గురించి, ప్రభు దినమును గురించి, రెండవ రాకడ గురించి తెలియచేయుచున్న పత్రిక ఏ పత్రిక అనగా ఈ తెస్సలోనిక పత్రిక. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసరంటే మాసిదోనియాలో భయంకరమైన శ్రమ. ఎటువంటి శ్రమలో ఈ పత్రిక ఈ సేవ చేశారు, ఎటువంటి సేవను బట్టి ఈ ప్రాంతము మరి దేవునికి అంగీకారముగా మార్చబడింది అని దైవ గ్రంథంలో ఉన్న లేఖనాలను బట్టి మనం చూడగలిగితే గనక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. దేవుడు రాయించిన మాట అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. మాసిదోనియాలో మేము ఉండేటప్పుడు మా శరీరములకు ఎంత మాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే అటువంటి భయంకరమైన క్రైస్తవులను ఏడ్పించిన క్రీస్తు బోధను లేకుండా చేయాలనుకున్న పట్టణము ఈ తెస్సలోనిక పట్టణము. ఇటువంటి పట్టణంలోనికి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని, దేవుని యొక్క ఏర్పాటును బట్టి అపోస్తలుడైన పౌలు గారితో పాటు మరి తిమోతి గారిని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ బోధించిన తరువాత ఈ యొక్క మాటను బట్టి, ఈ యొక్క ప్రాంతమును బట్టి, అపోస్తలుడైన పౌలు గారి యొక్క స్థితిని బట్టి మనం చూడగలిగితే గనక మొదటి ఈ యొక్క పత్రికల్లోను 2వ పత్రికల్లోను చూడగలిగితే సంఘము ఎన్ని శ్రమల్లో ఎదిగిందో, ఎన్ని శ్రమల్లో పెరిగిందో, ఎన్ని శ్రమల్లో సంఘము దేవుణ్ణి సంపాదించుకొని దేవుని యొక్క దైవ రూపాంతరం పొందిందో ఈ యొక్క పత్రిక ద్వారా మనం చూడగలుగుతాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే స్ఫురణ సంఘము 7 సంఘాల్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి స్ఫురణ సంఘము ఏ విధంగా అయితే శ్రమలను భరించి దేవుని యొక్క సువర్ణ కిరీటమును సంపాదించుకున్న సంఘముగా మనం చూడగలుగుతాము. ఈ తెస్సలోనిక పత్రికకు వచ్చేటప్పటికి ఆనాటి కాలంలో ఉన్నటువంటి క్రీస్తును విశ్వసించిన ఈ ప్రజలందరూ కూడా ఎటువంటి వారిగా మార్చబడ్డారన్నది ఈ పత్రికను బట్టి మనం చూడగలుగుతాం. వారికి ఎటువంటి రాకడ బోధను అపోస్తలుడైన పౌలు గారు వివరించారు అనేది ఈ పత్రికను బట్టి మనం చూడగలుగుతాం. ఏ స్థితిలో వారు రూపాంతరం చెందారు, ఏ స్థితిలో ప్రభు యొక్క కార్యములు వారు తెలుసుకున్నారు, ఏ స్థితిలో దైవ కార్యక్రమం బట్టి వారు తలంపులు కలిగి దేవునికి అంగీకారంగా నడిపింపబడ్డారు అనేది ఎక్కడ మనం చూడగలుగుతామని అంటే ఈ పత్రికలో మనం చూడగలుగుతాం. తెస్సలోనిక పత్రిక ప్రాంతములో అనగా తెస్సలోనిక ప్రాంతములో 2వ దండయాత్ర సమయములో అపోస్తలుడైన పౌలు గారు సువార్తను చేస్తుండేటప్పుడు భయంకరమైన శ్రమల్లో ఆ యొక్క
సేవను చేసినట్లుగా ఈ పత్రికను బట్టి, ఈ ప్రాంతపు చరిత్రను బట్టి మనం చూడగలిగిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానములను, ఎన్ని చిక్కులను, ఎన్ని శోధనలను, ఎన్ని ప్రయాసలను, ఎన్ని వ్యసనాలను, ఎన్ని ఆయాసాలను మనం ఛేదించుకోగలుగుతున్నాం దైవ యొక్క శక్తిని బట్టి, దైవ శక్తిని బట్టి, దైవ తలంపును బట్టి, దైవ భద్రతను బట్టి. ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా ఇటువంటి చరిత్ర మన విశ్వాసాన్ని చెరగనివ్వదు. అపోస్తలుడైన పౌలు గారు ఏ తెస్సలోనికైతే అయితే రాశారో ఆ తెస్సలోనిక పత్రికను మనం చూడగలిగితే, ఆ యొక్క పత్రిక ద్వారా నాటి కాలంలో క్రైస్తవులు కలిగిన శ్రమలను మనం చూడగలిగితే గనక మన శ్రమలు అల్పము స్వల్పము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, తెస్సలోనిక పత్రిక క్రీస్తు బోరును ఊదుట మాత్రమే కాదు, ఊదుతుండేటప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని గలిబిలులు, ఎన్ని గందరగోళాలు వచ్చినప్పటికీ కూడా చెరగని విశ్వాసులుగా మార్చబడిన తరువాత అపోస్తలుడైన పౌలు గారు ఈ తెస్సలోనిక పత్రికను వ్రాసి తిమోతి గారికి ఇచ్చి పంపిస్తున్నట్లు 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారం మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత భాగంలో మనం తెలుసుకుందారు. దేవుడి కొద్ది విషయాలను మన వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆ మించిని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, అపోస్తలుడైన పౌలు గారిని మీరు సాధనముగా నాయనా మీరు వాడుకొని తెస్సలోనిక ప్రాంతానికి పంపించి, తెస్సలోనిక ప్రాంతములో నీ బూరను, నీ బోధను, నీవే నీ సాత్వికముతో, నీ సమాధానముతో, నీ దీన మనసుతో అన్యుల మధ్య, విగ్రహారాధికుల మధ్య ఆనాటి కాలములో నువ్వు జరిగించిన సేవను నాయనా, భయములేని సేవ నాయనా, భయములను నివారణ చేసే దైవశక్తి కలిగిన నీ సేవను మాకు నేర్పించుము. ఈ స్థలములలో నీవే జరిగించుకునుము. ఆనాటి కాలములో ఎట్టి సాక్ష్యముగా అయితే నీకు బ్రతికిందో అట్టి సాక్ష్యపు సంఘముగా ఈ ప్రాంతాలను మీరే మలుచుమని, నడిపించుమని, నీ ఆత్మీయ జీవితముతో మమ్ములను దీవించి నీ ఆత్మీయ జీవితమును అందుకొనగానే ఆత్మీయ విశ్వాసమును నిలకడగలిగిన, స్థిరత్వము కలిగిన, పరిశుద్ధ పౌరుషం కలిగిన నీ యొక్క దైవ స్థితిని మాకు మీరు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని విన్న వాక్యమును బట్టి నాయనా మేము పొందుకోవలసిన విశ్వాసపు స్థితిని మాకు నేర్పించి ఈ యొక్క తెస్సలోనిక పత్రికలో ఉన్నటువంటి విషయాలను మాకు బోధించి మీరు మహిమను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠపాలకుడును, ఈ యొక్క రక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదమును సదాకాలం మనకు తోడుగుని ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన,
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన. విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.